హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేపాటికి 20వ తారీఖు జూలై నెల 2025 అండి. ఈరోజు మార్నింగ్ వచ్చేపాటికి మనం డెలివరీ చేస్తున్నాం. ఇది 200 కెపాసిటీ అండి. ఇది 200 కెపాసిటీ సెలెక్ట్ కంట్రోలర్. ఇది ఆల్రెడీ ఏంటంటే మన దగ్గర నాగరాజు గారు అని చెప్పనేసి హైదరాబాద్ నుంచి ఒక 3 సంవత్సరాలు అవుతుంది దాదాపు మన దగ్గర తీసుకొని. సో వాళ్ళ ఫ్రెండ్ కి రిఫర్ చేయడం జరిగిందండి. ఇది రిఫరెన్స్ ద్వారా వచ్చిన ఆర్డర్ మనకి ఇది. సో అయితే కంట్రోలర్ అనేది వచ్చేపాటికి మనం సెలెక్ట్ కంట్రోలర్ వాడడం అయితే జరిగింది. దీంట్లో ఒకసారి ఈ డెమో ఇదొకటిను, అదేవిధంగా ధర్మాకోల్ది ఇది వచ్చి మనకి యూట్యూబ్ ద్వారా అప్రోచ్ అయ్యారు. నుజువీడ్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. అది కూడా ఈరోజు డెలివరీ. వీడియోలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి నేను. అది కొద్దిగా దగ్గర ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇంక్యుబేటర్స్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారు, ఇక్కడ దాకా వస్తున్నారు, ఆర్డర్స్ ఇస్తున్నారు, తీసుకెళ్తున్నారు. కొంతమంది 100లో ఒక 5-6 కస్టమర్స్ కి, అంటే వచ్చిన 100 మంది కస్టమర్స్ కి ఎలా వాడాలి, ఏంటి, ఎలాంటి ప్రదేశంలో ఇంక్యుబేటర్ ఉంచుకోవాలి, ప్రతి ఒక్కటి చెప్పి గైడెన్స్ పద్ధతిగా ఇచ్చి పంపించడం జరుగుతుంది. అయితే మళ్ళీ మీకు వీడియో ద్వారా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకుంటున్నాను. ఎవరి దగ్గర ఇంక్యుబేటర్ కొన్నప్పటికీ కూడా ఇంక్యుబేటర్లో గుడ్లు వేసుకోవాలి, మంచి హ్యాచింగ్ రావాలి అని అంటే దానికి సంబంధించి రైతులు పాటించవలసిన ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, మొట్టమొదటగా బ్రీడింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇది ప్రతి రైతుకి తెలిసిన విషయమే. అందరూ కూడా తెలియకుండా కోళ్ళ రంగంలో ఇన్నాళ్ళు రాణించలేదు. అయితే ఇది ఎవరికంటే కొత్తగా కోళ్లు పెడుతున్నారు చూసారా, కొత్తగా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నాం, మేము ఫామ్ లో కొత్తగా వస్తున్నాము అని చెప్పని చిన్న రైతులు లేదా పెద్ద రైతులు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి టిప్ అండి ఇది. దయచేసి క్రిటిసైజ్ చేయొద్దు. ఏదన్నా మీకు సీనియర్స్ ఎవరన్నా మీకు ఇంకా యాడింగ్ ఏదన్నా ఉంది దీనికి ఇంకా అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అది కూడా వాళ్ళు చూసి చదివి ఎవరో ఒకరికన్నా ఉపయోగపడచ్చు. నేను కూడా ఏంటంటే ఒక ఫామ్ రన్ చేస్తున్నాను ఒక 7 సంవత్సరాలను బట్టి. నాకు దాని మీద ఉన్న అనుభవం బట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను కూడా మునుపటి ఎవరో ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను, 25 పెట్టలుగా ఓపెన్ చేసేసి గుడ్లు బైబ్యాక్ చేసుకుంటాం, గుడ్డు 100 రూపాయలు లెక్కన అని చెప్పి అప్పుడెప్పుడో వచ్చింది ఒక 7 ఏళ్ళ కిందట. సో అది నేను గుడ్డిగా నమ్మి 25 పెట్టలు ఒక కోడి పుంజు తీసుకొచ్చి బ్రీడింగ్ చేస్తే 150 గుడ్లు వచ్చినాయి. ఒక గుడ్డు కూడా పిల్ల అవ్వాల దాంట్లో. కారణాలు 2. ఒకటి, అన్ని పెట్టలకి ఆ బ్రేడర్ వేయకూడదు. అట్లా 25 పెట్టలకు ఒక బ్రేడర్ అనేది వేయకూడదు, అది కరెక్ట్ కాదు. లేదు 25 పెట్టలకి మీరు బ్రీడింగ్ చేయాలి ఒక బ్రేడర్ తోటి అంటే అది ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారానే సాధ్యం. అదొకటి. రెండోది, నేను చేసిన పొరపాట్లు చెప్తున్నాను. జనరల్ గా ఏంటంటే కొత్తగా వచ్చేవారు చేసే పొరపాట్లు కూడా ఇవే. రెండో విషయం, సరైన నిల్వ ప్రదేశం లేకపోవడం. కోడిగుడ్డు నిల్వ ఉంచడం అని అంటే ఇప్పటికీ కూడా కొత్త వాళ్ళు, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉప్పులో పెట్టడమో, లేదంటే తౌడులో పెట్టడమో, ఒడ్లో పెట్టడమో, ఒక ట్రేలో పెట్టేసి ఒక గూట్లో పెట్టుకోవడమో ఇట్లాంటివి చేస్తున్నారు. అది అసలు చేయకూడదు. ఓకేనా? ఇవి 2. మూడోది, ఇంక్యుబేటర్ తీసుకెళ్లే ప్రతి రైతుకి ఉదాహరణ కింద మా వర్క్ షాపే చూపిస్తున్నామండి. ఒకసారి రాబి మొత్తం ఇలా స్లోగా టర్న్ చేసి అలా చూపించు బయటికి. సో ఇది మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే ఇది గది కాదండి, ఇది ఒక బాల్కనీ అన్నమాట. ఇది మా వర్క్ షాప్ కు సంబంధించి ఒక బాల్కనీ ఇది. సో ఈ బాల్కనీలో మీకు ఎలా ఉంటదంటే టెంపరేచర్ అనేది ఫిక్స్డ్ గా మెయింటైన్ అవ్వదు. అంటే దీంట్లో హీటర్ ఉంటుంది ఆల్రెడీ. టెంపరేచర్ డ్రాప్ లో ఉన్నప్పుడు మనకి హీట్ ప్రాపర్ గా అందించడం కోసం అని చెప్పేసి లోపల హీటర్ కి సంబంధించి సపోర్ట్ చేయడానికి కంట్రోలర్ అది వాడతాం. చాలా చాలా ఘోరంగా ఎలా చేస్తున్నారంటే, నిన్న రైతు వీడియో అయితే చూశాను, ఆయన గారికి పరిమాణ చెప్పడం కూడా జరిగింది. నేను చెప్పాను నిన్న, అంతకు ముందు కుర్రోడు చెప్పాడు అట్లా ప్రదేశాల్లో ఉంచకూడదండి, హ్యాచింగ్ దెబ్బతింటదని. అవి ఎలా ఉన్నాయంటే ఈ షెల్టర్ లో మీకు ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఎండాకాలం ఇట్లాంటి ప్రదేశంలో సమస్య ఏంటంటే గాలి, ఉడకగాలి లేదా వడగాలి అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం మిషన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే రాజు ఒకసారి మిషన్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లాగా ఎయిర్ వెంట్స్ పెడతాం. ఎయిర్ వెంట్స్ దేని గురించి అంటే బ్యాక్ సైడ్ నుంచి ఉన్న ఎయిర్ ని ఇన్లెట్ చేసుకోవడం కోసం అని చెప్పని ఇన్లెట్స్ పెడతాం. ఇట్లా ఓపెన్ ప్లేస్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే
మనకి వేడి గాలి అనేది లోపలికి లాగేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. హీటర్ ఆన్ అవ్వదండి ఎప్పుడు. బయట ఆల్రెడీ ఉష్ణోగ్రత 40 డిగ్రీలు మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ 40 డిగ్రీలు మెయింటైన్ అవుతున్నప్పుడు హీటర్తో ఇంకా పని లేదు, వెనక మళ్ళీ హోల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో నుంచి హీట్ లాక్కుంటది. లేదు మీరు ఆ హోల్స్ క్లోజ్ చేసుకున్నారనుకోండి, బాడీ పైన కూడా వేడి గాలి తగులుతుంది. ఈ వేడి కూడా కొంచెం లోపలికి అబ్జర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరీ 40 వరకు వెళ్ళపోయినా 38.5, 39 వరకు కూడా వెళ్తుంది. సో ఆ రీడింగ్ లో హ్యాచింగ్ అయితే అవ్వదండి. క్లియర్ గా చెప్తున్నాను. ఎందు గురించి అంటే ఏ వ్యాపారం చేసుకునేవాడు ఇప్పటి వరకు ఇట్లా వీడియోలో చెప్పింది లేదు ఇంక్యుబేటర్ గురించి. నేను మీకు ఓపెన్ గా చెప్తున్నాను. ఎందు గురించి అంటే మీరు వేలకు వేలు పెట్టి బ్రీడర్లు కొంటున్నారు, మళ్ళీ వేలకు వేలు పెట్టి ఇంక్యుబేటర్లు కొంటున్నారు. సరైన వస్తువులు ఏర్పాటు చేసుకోండి. ఫస్ట్ వీటికి సంబంధించి ఏర్పాటు చేసుకొని పెట్టుకోవడానికి సరైన వస్తువు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మీరు కొనుగోలు చేయండి ఇదైనా కూడా. సో దీనివల్ల ఏంటంటే మీరు మేజర్ గా ఇబ్బంది పడతారు అనమాట అల్టిమేట్ గా. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే ఇంక్యుబేటర్ వాడేవారు ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇది ఉంది, ఇది ఆల్రెడీ ఆన్ లో ఉంది, మీకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుందా చూడండి. ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా? లైట్ గా అయినా కూడా డిస్టర్బెన్స్ లేదు, దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇంక్యుబేటర్ మనకు చక్కగా శుభ్రంగా ఇంట్లో ఒక హాల్లో, ఒక బెడ్రూమ్ లో పెట్టుకుంటే, హాల్లో కన్నా కూడా ఒక బెడ్రూమ్ లో, చైల్డ్ బెడ్రూమ్ లో కానీ లేదా డ్యూల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళు ఒక రూమ్ లాంటి దాంట్లో కానీ పెట్టేసుకున్నారు అనుకోండి, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. రూమ్ టెంపరేచర్ ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటంటే దీంట్లో ఉండాల్సిన టెంపరేచర్, హ్యూమిడిటీ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అవుతుంది. మంచి హ్యాచింగ్ వస్తుంది. ఇక్కడ చెప్పి వచ్చిన వాళ్ళకి కూడా క్లియర్ గా చూపిస్తున్నాం. అయినా కూడా మళ్ళీ మీరు అయ్యే పొరపాట్లు చేస్తున్నారు. అక్కడ తీసుకెళ్లి అంటే మా దగ్గర ఇది పక్కన ఉంటే వీలుగా ఉంటది కదా, ఫామ్ లో ఓపెన్ షెడ్ లో పెట్టేయడం, ఇట్లా పెడుతున్నారండి. అది కరెక్ట్ కాదండి. 100% అలా అలా మీరు ఉంచుకోవడం అనేది చాలా తప్పు. అంటే చాలా మంది ఈ 2019 నుంచి నేను చేసిన జర్నీలో చాలా మంది ఇంక్యుబేటర్ వారకదారులను నేను చూశాను. వాళ్ళల్లో నాకు బాగా గుర్తుండిపోయిన వ్యక్తి ఒక అతను ఒంగోలు దగ్గర. బయట, ఇంటి బయట ఏకంగా ఏంటంటే బయట ప్రహరీ గోడ ఉంటది, ఇంటి బయట అంటే కాంపౌండ్ లోపలే ఉంటది. మామూలుగా ఇంటి బయట ప్రహరీ గోడకి లోపల వేప చెట్టు ఉంటే వేప చెట్టు కింద బల్ల వేసి అక్కడికి ఒక 3 పిన్ ప్లగ్ లాగేసి అక్కడ పెట్టారండి. తీరా చూస్తే టెంపరేచర్ ఆగట్లేదు అన్నా, వెళ్ళిపోతుంది ఎట్లాగా అని చెప్పారు అన్నారు. అదేంటి అలా ఆగకుండా ఎలా ఉంటది అని చెప్పేసి ఒకసారి వీడియో కాల్ చేసి చూస్తే ప్రదేశం అసలు వీడియో కాల్ చూడంగానే బయట చూపిస్తున్నారు. ఏం సార్ అక్కడ చూపిస్తున్నారు అని అంటే, ఇక్కడ చెట్టు కింద పెట్టాం బాబు అని అంటున్నారు. చెట్టు కింద పెట్టడం ఏంటండి అని అంటే, లేదు ఇక్కడైతే చల్లగొంటది కదా అని అక్కడ పెట్టామనంటే, పెట్టనైతే మా అలాంటి ప్లేస్ లో పొదగేస్తామా? ఓ చెట్టు కింద పెట్టను పొదగేసి వదిలేస్తామని చెప్పండి? లేదు కదా. ఎన్ని ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని రకాల ప్రికాషన్స్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా ముందు డెవలప్ చేసుకుంటే మీ కోడికి, మిషన్ కి, మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందండి. ఎటువంటి నష్టం జరగకుండా ఉంటది. ఏంటంటే అట్లాంటి ప్రదేశంలో పెట్టారనుకోండి, మీకు 60% హ్యాచింగ్ వచ్చేది. ఇంకా మంచి ప్లేస్ లో పెట్టుకుంటే మంచి హ్యాచింగ్ వస్తుంది. 85-95%, 100% వచ్చే ఫార్మర్స్ కూడా ఉన్నారు. చాలా మంది రైతులు లోపల వాటర్ పెట్టాలి ఖచ్చితంగా. ఇవన్నీ ఏంటంటే కొన్ని ఏరియాలను బట్టి డ్రై హ్యాచింగ్ కూడా చేయాల్సి వస్తుంది. డ్రై హ్యాచింగ్ అంటే నీళ్లు కూడా లేకుండా హ్యాచింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అట్లాంటి రైతులు కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఉన్నాను. నేను వాడే మిషన్ లో అసలు వాటర్ చుక్క కూడా మెయింటైన్ చేయను దాంట్లో, నాది మొత్తం డ్రై హ్యాచింగే. సో నాకున్న ప్రదేశంలో ఏంటంటే హ్యూమిడిటీ అనేది ఆల్రెడీ గాలిలోనే తేమ సరిపోతుంది కాబట్టి నాకు హ్యూమిడిటీ అనేది సపరేట్ గా వాటర్ నుంచి జనరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఉన్నారు అలాగే రేపల్లి సైడ్ లో కానీ, గోదావరి జిల్లాలో కానీ వాళ్ళ ఏరియాలను బట్టి, వాళ్ళు మిషన్లు పెట్టిన ప్రదేశాన్ని బట్టి డ్రై హ్యాచింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికి సంబంధించి క్లియర్ గా చెప్తున్నాను. ఎందు గురించి అంటే ఒకరికి ఫేస్ చేసిన సమస్య నా కస్టమర్లు కాకపోయినా ఇంకో కస్టమర్లు ఎవరైనా ఫేస్ చేస్తారన్న ఉద్దేశంతోనే మనం క్లియర్ గా ఈ ప్రాబ్లం అనేది చెప్పడం జరిగింది. దీంట్లో ఎటువంటి నెగిటివిటీ ఎత్తుకోవద్దు. ఓకేనా అండి? క్లియర్ గా చెప్తున్నాను. ఇంక్యుబేటర్ని ఎప్పుడు కూడా ఒక మంచి రూమ్ లో, ఒక రూమ్ టెంపరేచర్ ప్రాపర్ గా మెయింటైన్ అయ్యే రూమ్ లో పెట్టుకుంటే మంచి హ్యాచింగ్ వస్తుంది. అదేవిధంగా గుడ్లు కూడా నిల్వ ఉంచుకునే ప్రదేశం ఫ్రిడ్జ్ ను వాడుకోండి. డీప్ ఫ్రిడ్జ్ లో కాదండి, మామూలు ఫ్రిడ్జ్ లో వాడుకోండి. 5 నుంచి వారం రోజుల లోపల గుడ్డు పెట్టినటువంటి గుడ్డుని మీరు మిషన్ లో లోడ్ చేసుకోండి. మంచి హ్యాచింగ్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక మేము డెమోలోకి వెళ్దాం ఒకసారి. అది క్లోజ్ కదా వచ్చి. సో ఇది చూసుకోండి. కంట్రోలర్ వచ్చేసి సెలెక్ట్ బ్రాండ్. పైన చూపించే వచ్చేసేపాటికి టెంపరేచర్, కింద వచ్చేపాటికి హ్యూమిడిటీ అనమాట.
సో అదే విధంగా ఆల్రెడీ టెంపరేచర్ వచ్చేపాటికి మనకి కావాల్సినంత రీచ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏ ఇండికేటర్స్ కూడా ఆన్ అవ్వలేదు, అంటే లోపల పవర్ సప్లై వెళ్ళటం లేదు. అదే విధంగా మోటార్ రొటేషన్కి వచ్చేపాటికి ఇక్కడ మనం స్విచ్చెస్ ఇచ్చాము. ఆటోమేటిక్ అయితే ఆటోమేటిక్ లో పెట్టుకోవాలి, మాన్యువల్ లో అంటే మాన్యువల్. ఎందుకు వాడతామంటే ట్రేస్ వెనక్కి ముందుకి ఉన్నప్పుడు మనం మాన్యువల్ బటన్ అనేది యూజ్ చేస్తాం, అలాగే అప్ డౌన్. ఓకేనా. ఇది వచ్చేపాటికి టెంపరేచర్ సెన్సార్ అండి. దీంట్లో టెంపరేచర్ సెన్సార్ వచ్చేపాటికి ఇక్కడ ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేపాటికి మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అండి. ఇది టెంపరేచర్ 37.7 degrees దాటిన తర్వాత ఎక్స్ట్రా వెళ్లకుండా ఉండడం కోసం అని చెప్పి రన్ అవుతా ఉంటది. సో లోపల డెమో చూసుకుంటే మనం ఇది టెంపరేచర్ సెన్సార్ పొజిషన్ ఇదండి, ఇక్కడికి వస్తుంది. అలానే ఇక్కడ వచ్చేపాటికి మనకి హ్యూమిడిటీ సెన్సార్ ఇక్కడ వస్తుంది. ఇంట్లో వాటర్ టబ్, హ్యాచింగ్ ట్రే కూడా వస్తుంది. ఫ్యాన్ కి సంబంధించి క్రాంప్టన్ ఫ్యాన్ వాడుతున్నాం అండి. ఇది బ్రాండెడ్ ఫ్యాన్ యూజ్ చేస్తున్నాం. దానికి సంబంధించింది కూడా ఇది వారంటీ కార్డు. ఇక్కడ చూడొచ్చు హీటర్ది హ్యూమిడిటీది రెండు ఆన్ అయింది. అది గురించి మనం పెట్టిన సెట్టింగ్స్ రీడింగ్ కన్నా కూడా ఇది డ్రాప్ అయింది కాబట్టి ఇక్కడ ఆన్ అయిందండి. ఇది మాన్యువల్ లో మాన్యువల్ రొటేషన్ పెడదాం ఒకసారి. మాన్యువల్ లో సెట్ చేసి అవుతుందండి. ఇది మనకి మాన్యువల్ సిస్టమ్ లో పెట్టాము. మాన్యువల్ లో మనకి ట్రే వచ్చేపాటికి డౌన్ సైడ్ రొటేషన్ చేపిస్తున్నాము. చూడొచ్చు లిమిట్ స్విచ్ మీదకి అయితే రాగానే మనకి ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది రొటేషన్ అనేది. 18 రోజుల వరకు దీంట్లో రొటేషన్ అవ్వాలండి ట్రేస్. 18 రోజులు కంప్లీట్ అయిన తర్వాత హ్యాచింగ్ ట్రేలో క్లియర్ గా చెప్తున్నాను, హ్యాచింగ్ ట్రేలో క్లాత్ కానీ 2-3 వరుసలు క్లాత్ కానీ వేసుకొని దాని మీద గుడ్లు పెట్టుకుంటే హ్యాచింగ్ ప్రాపర్ గా వస్తుందండి. ఓకేనా. డైరెక్ట్ గా ప్లాస్టిక్ ట్రే మీద హ్యాచింగ్ పెట్టేశారు అనుకోండి, ఏమవుతుందంటే సొన అనేది కాడి దాంట్లో కాళ్ళు జారే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా క్లాత్ అనేది వాడుకోండి. ఓకేనా. అదేవిధంగా మనకి వాటర్ ట్రేలో ఒక ప్లగ్ అనేది ఇస్తున్నాము. దీంట్లో ఒక టూల్ కూడా అమర్చడం జరిగింది. అది వచ్చేపాటికి దీనికి సంబంధించిన ప్లగ్ కి సపరేట్ గా సాకెట్ ఇక్కడ ఉంది. ఈ సాకెట్ లో ప్లేస్ చేసుకోవాలండి. ఓకేనా. అలానే ఇది థర్మాకోల్ది. చాలా మంది చిన్న ఒక వీడియో చేయడం వల్ల చాలా మంది ఇది ఆల్మోస్ట్ వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు. ఇవి మొన్న ఒకసారి డెమో చెప్పాము. దీంట్లో థర్మాకోల్ ఇంక్యుబేటర్స్ లో వాడేది కూడా మనం వాడుతున్నది బ్రాండెడ్ కంట్రోలర్ అండి. సెలెక్ట్ బ్రాండ్ కంట్రోలర్ యూజ్ చేస్తున్నాము. అదేవిధంగా లోపల ట్రేస్ కూడా కంపెనీ ట్రేస్ యూజ్ చేస్తున్నాము. 18 రోజులు ఈ ట్రేలో అయితే గుడ్లు తిరగాలి. తర్వాత ఈ పైపులు సపరేట్ గా వచ్చేస్తాయి. ఈ పైపులు వచ్చేసిన తర్వాత పూర్తిగా పైపులు తీసేసుకొని అక్కడ క్లాత్ అనేది వేసుకొని గుడ్లు దాంట్లో పెట్టుకుంటే హ్యాచింగ్ అక్కడ అవుతుందండి. తర్వాత అదేవిధంగా వాటర్ కంటైనర్ వచ్చేపాటికి ఇలా మధ్యలో కాకుండా ఇటు వైపు కానీ ఇటువైపు కానీ ఒక మూలకు పెట్టుకోవాలి. పూర్తిగా వాటర్ పోసుకోవాలి. ఒక అంగుళం తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. వీటికి సంబంధించి మీకు ధర వివరాలు కావాలి లేదా వేరే వివరాలు ఏమైనా కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్స్ లో కామెంట్ చేయొచ్చు. లేదా డైరెక్ట్ గా వస్తాను అంటే కనుక మీరు వర్క్ షాప్ డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. రెడీగా ఉంటే డెలివరీ ఇచ్చేస్తాం. ఆపలానే లేని పక్షంలో బుక్ చేసుకోవాల్సి ఉంటారండి. ప్రాబ్లం. సో మీకు వీటికి సంబంధించి ఇంకా వివరాలు ఏమన్నా కావాలన్నా డైరెక్ట్ గా వచ్చి చూసి నేరుగా కొనుగోలు చేస్తాను అనుకున్న వారైనా సరే స్క్రీన్ మీద ఉన్న మా నంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మా వర్క్ షాప్ కి విజిట్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు 600 కెపాసిటీ ఒకటి రెడీగా ఉంది. ఒకవేళ ఎవరైనా పెద్ద కెపాసిటీ మిషన్ అంటే అది ఆర్డర్ మీద డెలివరీనే 24వ తారీఖు డెలివరీ ఉంది. ఈ లోపు ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి డెమో చూసుకోవచ్చు. మీకు ఉపయోగపడితే మీరు కూడా బుక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా. డిస్క్లైమర్ ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ధర తక్కువ అని చెప్పేసి మోసపోయేటటువంటి అడ్వర్టైజ్మెంట్లకి ట్రాప్ లో పడకండి. ఓకేనా. డైరెక్ట్ గా కొనుగోలు కేంద్రానికి తయారీ కేంద్రానికి వెళ్ళి చూసుకొని మీరు వాళ్ళ పూర్వ డెలివరీలు ఎలాగ ఉన్నాయి, హ్యాచింగ్ రేషియోలు ఎలాగ ఉన్నాయి ఏంటని 1-2 సార్లు కనుక్కొని
మీకు వచ్చిన రివ్యూని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. అది ఎవరి దగ్గరైనా కూడా, నా దగ్గరైనా కూడా. కానీ ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ టిప్పే ఇంక్యుబేటర్ పెట్టేటువంటి ప్రదేశమే. సో అది మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని దాన్ని కొంచెం ఫాలో అవుతారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.